వెల్కమ్ టు వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెన్నునొప్పితో వేల బాధల గురించి మాట్లాడుకుందాం. రుణశేషం కానీ శత్రుశేషం కానీ ఉంచకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కాలం అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగి పెరిగి చివరికి మోయలేని భారం అయిపోతుంది. శత్రువు అంతే, అతని మూలాలు దెబ్బతీయకపోతే ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాలకే ముప్పు తలపెడతాడు. ఇదంతా ఎందుకు అంటే దీర్ఘకాలిక వ్యాధులు కూడా శత్రువుల్లాంటివి అని చెప్పడానికే. 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఏదో ప్రమాదం జరిగి వెన్నునొప్పి మొదలైంది అనుకోండి, కొద్దిపాటి ప్రాథమిక చికిత్సలతో అప్పటికి అది ఉపశమనంగానే అనిపించవచ్చు. కానీ ఎప్పుడో ఏదైనా చిన్న బరువెత్తినప్పుడు నొప్పి మళ్ళీ మొదలవుతుంది. అది క్రమక్రమంగా భరించలేనంత తీవ్రమవుతుంది. దీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి ఎంఆర్ఐ పరీక్ష చేయిస్తే వెన్నుముక పరిస్థితి అంతా బయటపడుతుంది. చాలామంది రిపోర్టుల్లో L4, L5, L5S1 డిస్కుల్లో పగుళ్ళు బారినట్టు, L5 డిస్కుల వద్ద వాపు అంటే బల్జ్ ఏర్పడినట్లు వస్తుంది. ఇంకేముంది, రిపోర్ట్ చూసిన డాక్టర్ వెంటనే శస్త్రచికిత్స చేయాలి అనేస్తారు. శస్త్రచికిత్స చేసిన 3 రోజుల్లోనే మళ్ళీ మామూలుగా నడవగలుగుతారని కూడా గట్టిగా చెప్తారు. అయితే 3 రోజుల్లో కాదు, శస్త్రచికిత్స జరిగిన 6 నెలల దాకా చాలామంది మంచం మీద నుంచి లేవలేని పరిస్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత కూడా ఎడమకాలంతా అంటే నడుము నుంచి పిక్క దాకా పట్టేసినట్లు చురకలు, ఏ కాస్త పని చేసినా నొప్పి రావడం మొదలవుతుంది. పెయిన్ కిల్లర్తో కొంత కాలయాపన చేసి మరో డాక్టర్ని కలిస్తే మళ్ళీ ఎంఆర్ఐ పరీక్ష చేయించమంటారు. కొత్త రిపోర్టు చూస్తే అంతకుముందు ఒక డిస్కులోనే ఉన్న వాపు ఇప్పుడు మరికొన్ని డిస్కుల్లోనూ కనిపిస్తుంది. చాలామందిలో L1, L2, L3, L4, L5S1 దాకా డిస్కులన్నీ దెబ్బతిన్నట్లు బయటపడుతుంది. నొప్పి భరించలేనంతగా ఉందని చెబితే ఎపిడ్యూరల్ షాట్ ఇస్తారు. దానితో 3 వంతుల నొప్పి తగ్గిపోతుందని చెప్తారు. కానీ దాంతో పెద్దగా ఏమీ తగ్గదు. ఎపిడ్యూరల్ షాట్స్ మొత్తం జీవితకాలంలో 2కి మించి ఇవ్వకూడదని తెలిసి కూడా 5 దాకా ఇస్తారు. నొప్పి ఏమాత్రం తగ్గకపోవడంతో గత్యంతరం లేదని 2వసారి శస్త్రచికిత్సకు సంసిద్ధం చేస్తారు. కానీ అవేవి బాధ నుంచి విముక్తం చేయవు. ఈ మధ్యకాలంలో ఫిజియోథెరపీ, ట్రాక్షన్, ఆక్యుపంక్చర్, అల్ట్రాసౌండ్ థెరపీ ఇవన్నీ జరిగిపోతాయి. పుండు ఒక చోట ఉంటే మందు మరొక చోట అన్నట్లు అసలు సమస్యను వదిలేసి ఎన్నిసార్లు సర్జరీలు చేయించుకుంటే ఏం ప్రయోజనం? అందుకే అవేవి కనీసం ఉపశమనం కూడా ఇవ్వలేవు. ఈ క్రమంలో అప్పటిదాకా ఎడమకాలిలోనే ఉన్న సమస్య కుడికాలిలోనూ మొదలవుతుంది. దీనికి తోడు నడుమంతా పట్టేసినట్లు ఉండడం, కాళ్లలో తిమ్మిర్లు, చురుకులు, అరికాళ్లలో పోట్లు, మంటలు మొదలై రోజు రోజుకు తీవ్రమవుతాయి. ఈ స్థితిలో మొదలయ్యే మరో సమస్య ఏమిటంటే లైంగికంగా స్తంభన సమస్య, శీఘ్ర స్ఖలన సమస్యలు కూడా మొదలవుతాయి. రోగికి ఇదంతా ఒక పెద్ద విషవలయంగా అనిపిస్తుంది. ఏం చేయాలో తోచదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఎవరో చెప్పగా విని వర్ధన ఆయుర్వేద చికిత్స కోసం వస్తూ ఉంటారు. రావడం అంటే అదేదో నడిచి వస్తారని కాదు, వీల్ చైర్లోనో ఎవరైనా పట్టుకొని మా క్లినిక్లోకి ప్రవేశిస్తారు. ఇతర వైద్య విధానాల్లో వెన్నునొప్పి సమస్యలన్నిటినీ ఒకే ఘాటున కట్టేస్తారు. వాస్తవం ఏమిటంటే వెన్నెముకను పోలిన వెన్నుముక ప్రపంచంలో ఒక్కటైనా ఉండదు. వెన్నుముక నిర్మాణం అంత విలక్షణమైంది మరి. అందువల్ల అందరికీ ఒకే తరహా వైద్య చికిత్సలు ఫలితాల్ని ఇవ్వవు. ఈ విషయాన్ని గుర్తించని లోపమే అల్లోపతి చికిత్సల వైఫల్యానికి ప్రధాన కారణమవుతుంది. అయితే ఆయుర్వేద వైద్య విధానం పూర్తిగా వేరు. ఆయా వ్యక్తుల ప్రకృతిని, వెన్ను నిర్మాణంలోని విశిష్టతలను గుర్తించుకొని మరీ చికిత్స చేస్తుంది. వీటిలో మౌలికంగా 8 రకాల ప్రకృతులను వివరిస్తారు. మౌలికంగా ఉండే ఈ ప్రకృతులను ఆయా వ్యక్తుల ప్రత్యేకతలను పరిగణలోకి తీసుకొని చికిత్స చేసినప్పుడే రోగి సమస్యను సంపూర్ణంగా తొలగించడం సాధ్యమవుతుంది. ఆ నిబద్ధత కారణంగానే ఆయుర్వేద వైద్య చికిత్సలు సమస్యను సమూలంగా తొలగించగలుగుతున్నాయి. వెన్నునొప్పికి మౌలికంగా వాత దోషమే, మెయిన్గా హృద్రసి వాతం కారణం. అయితే వాతం అన్నది కేవలం వెన్నెముకకే పరిమితమై ఉండదు, అది మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అందుకే ఆయుర్వేద విధానం దెబ్బతిన్న డిస్కులకే పరిమితమైపోకుండా వెన్నెముక మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటాం. పైగా వాత దోషాల దుష్ప్రభావాలు శరీరంలోని ఏదో ఒక అవయవాన్ని దెబ్బతీయడానికి పరిమితం కావు. అవి రస, రక్త, మాంస, అస్థి, మజ్జ ఇలా 5 ధాతువుల మీద దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. శరీరంలోని వాతం పెరిగితే అస్థిధాతువు క్షీణిస్తుంది, అంటే ఎముకలు క్షీణిస్తాయి. అలాగే అస్థిధాతువు క్షీణించినప్పుడు వాతం పెరుగుతుంది. ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ సమస్యను
వాత దోషాన్ని సమూలంగా తొలగించడం ద్వారా మాత్రమే అస్థిధాతువును కాపాడటం సాధ్యమవుతుంది. మనిషి స్థూల శరీరాన్ని తప్ప సూక్ష్మ శరీరాన్ని పరిశీలించకపోతే సమగ్రమైన వైద్య చికిత్సలు అందించడం సాధ్యం కాదు. వాస్తవానికి వెన్నునొప్పి రావడానికి పైకి కనిపించే స్థూల కారణాలు కొన్ని అయినా పైకి కనిపించని సూక్ష్మ కారణాలు ఎన్నో ఉంటాయి. దృష్టినంతా దెబ్బతిన్న డిస్కుల మీదకి సారిస్తే అది మొత్తం వెన్నుముకకు చికిత్స చేసినట్టు కాదు. ఆయుర్వేదం ప్రకారం వెన్నునొప్పి అనేది వాత వికృతి చెందడం వల్ల వచ్చే సమస్య. శరీరంలోని ప్రతి కదలికను నియంత్రించే వాతం నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థలకు, విసర్జన వ్యవస్థకు మూల కారణంగా ఉంటుంది. వాతాన్ని పూర్తిగా నియంత్రిస్తేనే ఈ వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తాయి. అలా కాకుండా డిస్కులకే పరిమితమై చికిత్స చేస్తే దానివల్ల కలిగే ఉపశమనం తాత్కాలికంగానే ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత 6 మాసాల దాకా లేవలేకపోవడానికి శరీరం అంతా ఉన్న వాతాన్ని నియంత్రించకుండా డిస్కులకే పరిమితమై చికిత్స చేయడమే కారణం. దీనివల్ల లోపల వాతం పెరుగుతూనే ఉంటుంది, చేసిన చికిత్సల ఫలితం లేకుండా పోతుంది. ఈ అవగాహన లేకుండా వరుస పరంపరగా శస్త్రచికిత్సలు చేయించుకుంటూ పోతే ఏమవుతుంది? శస్త్రచికిత్స చేసిన భాగంలోని కణజాలం అంతా కొందరిలో ఒక కట్టలా తయారవుతుంది. దీన్నే స్కార్ టిష్యూ అంటారు. అతనికి వరుసగా 2 సార్లు శస్త్రచికిత్స జరగడం వల్ల అక్కడ మంచి టిష్యూ కన్నా స్కార్ టిష్యూ ఎక్కువైపోతుంది. అది కూడా ఫారిన్ బాడీలా పనిచేస్తూ మరింత నొప్పిని కలిగిస్తుంది. మళ్ళీ శస్త్రచికిత్స చేయడం అంటే స్కార్ టిష్యూని మరింత పెంచడం, కండరాలను, మొత్తం శరీర వ్యవస్థను బలహీనపరచడమే. శరీరానికి మూలస్తంభమైన వెన్నుముకలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని తీవ్రంగానే పరిగణించాలి. అందుకే ఆయుర్వేదం వారికి 6 వారాల వైద్య చికిత్సలు అందిస్తుంది. అందులో భాగంగా శరీరంలో పేరుకుపోయిన కల్మషాలన్నిటినీ బయటికి పంపడం కోసం ముందుగా దీపనపాచర చికిత్సలు చేస్తాం. ఆ తర్వాత మృదు విరేచనం, స్నేహ స్వేదన చికిత్సలు కూడా చేయాలి. ఆ క్రమంలో తైలమర్దనతో చేసే మర్మ చికిత్సలు అవసరమే. వీటి వల్ల కండరాల్లో, లిగమెంట్లలో, టెండన్లలో ఉన్న టెన్షన్ తొలగిపోతాయి. ఆ తర్వాత చేసే పత్రపూటల పిండి స్వేదం చికిత్సలు ఎప్పటి నుంచో శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలన్నిటినీ తొలగిస్తాయి. ఆ తర్వాత కటివస్తి, గ్రీవస్తి చికిత్సలు, వీటితో పాటు మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు ఉంటాయి. వీటి వల్ల ఆయా భాగాల్లో ఉన్న ఒత్తిడి తగ్గడంతో పాటు శస్త్రచికిత్స వల్ల ఏర్పడిన స్కార్ టిష్యూ సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటి తర్వాత వారం రోజుల పాటు కొన్ని ప్రత్యేకమైన తైలాలను శరీరమంతా ధారగా పోసే సర్వాంగ ధార చికిత్స చేయాలి. కటివస్తి చికిత్స వల్ల నడుము భాగంలోని నాడీ వ్యవస్థ అంతా చక్కబడటం వల్ల రక్త ప్రసరణ పెరిగి లైంగిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటితో పాటే చేసిన వస్తి కర్మల చికిత్సల వల్ల ధాతువులన్నీ చక్కబడి శరీరం మొత్తం ఆరోగ్యంగా మారుతుంది. వీటితో పాటు కడుపులోకి కూడా కొన్ని మందులు ఇవ్వాలి. వీటితో పాటు మరోమారు ఈ సమస్యలు తలెత్తకుండా ధాతు పుష్టిని కలిగించే రసాయన చికిత్సలు, లైంగిక సమస్యలు పోవడానికి వాజీకరణ చికిత్సలు చేయాలి. ఈ చికిత్సలన్నీ పూర్తయితే వీల్ చైర్లో వాలిపోయిన జీవితం రెక్కలు తొడుక్కొని ఆకాశమంతా విహరిస్తుంది.